సో ఓన్లీ బిజినెస్ మీద ఇప్పటివరకు ఎంత సంపాదించినారంటే? చాలా సంపాదించిన కోట్ల కోట్ల టర్నోవర్ అయితది హ్మ్. వంశీ ఫార్మ్స్. హ్మ్. కానీ ఏందంటే ఖర్చులు గూడా ఫుల్ ఉంటాయి. సో, అంతే. బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్, హ్మ్. ఆ ఫర్నిచర్ అని, సాలరీలని, రెంట్‌లని, రెంట్ 6 నెలల అడ్వాన్స్‌లు వాళ్ళ దగ్గరే ఉంటాయి. హ్మ్. కోట్ల ఖర్చుంటది, కోట్ల ఇన్‌కమ్ ఉంటది. ఓకే. ఎండ్ ఆఫ్ ది డే బ్రేక్ ఈవెన్ అన్న అయితది. కొంచెం ప్రాఫిట్ ఒస్తది. ఓహ్! దానివల్ల ఇంత స్ట్రగుల్. లేకపోతే మనము నార్మల్‌గా ఏం ఖర్చు లేకుండా ఒక బండి మీద ఆ! పెట్టుకొని పానీపూరి బండిలాగానో, కూరగాయల బండిలాగానో అమ్ముతే హ్మ్. ఏమి ఏసీ ఖర్చులు, ఎంప్లాయీస్ ఖర్చులు లేకుండా ఏముండవు. అన్నన్ని ప్రొడక్ట్స్ అమ్ముడు పోతే ఫుల్ ప్రాఫిట్ ఒస్తది. హ్మ్. హ్మ్. కానీ అట్లుండది. మళ్ళీ ఇది ఎట్లుంటదంటే రష్ గూడా అంతుంటది. హ్మ్. మీరు గ్రాండ్ అని ఒకటి హాబిట్స్‌లో హోటల్ ఉంటది. హ్మ్. 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 మస్తుంటది నాన్ వెజ్ ఆడ. ఓకే. వస్తుంటారు, పోతుంటారు. ఆన్‌లైన్ ఆర్డర్స్ ఉంటాయి. గోకుల్ చాట్‌ల కుల్ఫీ హ్మ్. 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 ఫేమస్ హ్మ్. అవును. కొన్ని చాట్. ప్లేసెస్. వస్తారు, పోతారు, వస్తారు, పోతారు. అట్లా అడుగు పెట్టినంత జాగా లేనంత ఉంటేనే బిజినెస్ సక్సెస్ అయితది. హ్మ్. మీకు డ్రైగా ఎప్పుడో ఒకరొస్తున్నారు, పోతున్నారు. ఎప్పుడో ఒక ఆర్డర్ వస్తుంది. అట్లుంటే ఏం జరగదు. హ్మ్. మాకప్పుడు ఫస్ట్‌లో అయినా, తర్వాతైనా అంత సక్సెస్‌ఫుల్‌గా ఎందుకు రన్ చేయగలిగినామంటే డైలీ 500 ఆర్డర్స్.